ఈసీ న్యూస్కి స్వాగతం. దళిత క్రైస్తవుల సమస్యలపై నెల్లూరులో జై భీమ్రావు భారత పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరులోని టౌన్ హాల్ ఏసీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవుల సంఘాల నాయకులు హాజరయ్యారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న సామాజిక రాజకీయ హక్కుల సమస్యలపై సమావేశంలో ప్రధానంగా హెచ్చరించారు. ముఖ్యంగా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోని పేరా 3ను రద్దు చేసి ఎస్సీ దళిత క్రైస్తవులకు కూడా సమానమైన మత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవుల జనాభాను ప్రభుత్వం అధికారికంగా లెక్కల్లో తక్కువగా చూపుతుందని జై భీమ్రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మైనంపాటి యేసురత్నం ఆరోపించారు. దేశంలో క్రైస్తవుల వాస్తవాల జనాభాను సక్రమంగా లెక్కించి క్రైస్తవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టి చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్రైస్తవులకు రాజకీయ చైతన్యం కల్పిస్తూ వారి హక్కుల సాధన కోసం జై భీమ్రావు భారత పార్టీ పోరాడుతుందన్నారు. అన్ని కులాలు, మతాలు, మైనార్టీలను కలుపుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్సీఎం సౌత్ ఇండియా సెక్రటరీ కలివేల ఎలీషా కుమార్, నెల్లూరు పాస్టర్ అసెంబ్లీ అధ్యక్షుడు రాఘవ మూసేజ్, నెల్లూరు సిటీ జై భీమ్రావు భారత పార్టీ నాయకులు రఘునాథ్, నెల్లూరు రూరల్ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జోసెఫ్ బాబు, షేక్ జాన్సన్, బ్రాహ్మణ క్రిస్టియన్ లీడర్ చంద్రశేఖర్, వైసీపీ క్రిస్టియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ లక్కు స్వరాజ్, జై భీమ్రావు భారత పార్టీ కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభుకుమార్, జై భీమ్రావు భారత పార్టీ దళిత క్రైస్తవుల సంఘం నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు టౌన్ హాల్ ఏసీ నందు జై భీమ్రావు భారత పార్టీ జిల్లా అధ్యక్షుడిని డాక్టర్ మైనంపాటి యేసురత్నం మాట్లాడుతున్నాను. జై భీమ్రావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ కుమార్ గారి నాయకత్వంలో దళిత క్రైస్తవులకు అండగా ఉండాలి, దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, దళిత క్రైస్తవులకు రావాల్సినటువంటి రాయితీలు, దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వపరమైన నష్టాలకు ఎదురొడ్డి జై భీమ్రావు భారత పార్టీ క్రైస్తవులకు సపోర్టుగా ఉండాలన్నటువంటి నినాదంతో ఈరోజు భారతదేశంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా 3 ఆగస్టు 10న అమలైనటువంటి రోజు కనుక ఈరోజు క్రైస్తవ నాయకత్వంలో ఉన్నటువంటి వారందరూ బ్లాక్ డే కింద, చీకటి రోజు కింద ఈరోజు మేము అందరం కూడా పరిగణిస్తున్నాము. ప్రభుత్వానికి మా తరపున నిరసన తెలియజేస్తున్నాము. నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మండలాలలో ఉన్న నాయకులతో ఈరోజు నెల్లూరులో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో 7 అంశాలను చర్చించాము. ఈ 7 అంశాలలో ఈరోజు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మారినంత మాత్రాన ఎస్సీలు అంటరానితనాన్ని, వివక్షతని ఎదుర్కొంటుందా లేదా అనేది ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా క్రైస్తవులుగా మారినంత మాత్రాన వాళ్ళనేమి గౌరవంగా చూడటం లేదు. ఈరోజు కూడా క్రైస్తవులుగా మారిన ఎస్సీలు వారి కులాల్లోనే వివాహాలు చేసుకుంటున్నారు, వారి కులాలలోనే వారితో కలిసి ఉంటూ ఉన్నారు. వారు క్రిస్టియన్గా కన్వర్ట్ అయినంత మాత్రాన వాళ్ళకు వచ్చేది ఆర్థికంగా అభివృద్ధి ఏమి కాదు, ఇంకొకటి ఈ ప్రత్యేకమైన గౌరవాల కోసం కాదు, కానీ వారి ఆత్మీయ ఆనందం కోసం, వారి మతపరమైన విశ్వాసం కలిగించుకునే దాని కోసం, దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకొని క్రైస్తవులుగా మారుతున్నారు. మరి ఆర్టికల్ 25 ప్రకారం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి మతపరమైన స్వేచ్ఛను కూడా ఈ ఆర్డరు మాకు ఇబ్బంది కలిగించింది. కాబట్టి వెంటనే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయం మీద ఆలోచించాలి. అలాగే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో ఈ విషయం మీద చర్చ జరగాలి. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పేరా 3ని రద్దు చేయాలనేటువంటి విషయాన్ని నెల్లూరు జిల్లా నుంచి జై భీమ్రావు భారత పార్టీ తరఫున ఈ క్రైస్తవ
సంఘ నాయకుల తరపున నేను ఈ వాదన వినిపిస్తున్నాను. మరి ఈరోజు క్రైస్తవులని చాలా చులకనగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చూస్తున్నాయి. మరి ఎన్నో రాష్ట్రాలు ఈరోజు మరి క్రైస్తవుల మీద వివక్షతతో చూస్తూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం వారిని మతపరంగా వారి యొక్క సెన్సెక్స్ లో వారిని యాడ్ చేయకపోవడం. ఎప్పుడో 15, 20, 30, 40 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న అలా 2% చూపిస్తా వస్తున్నారు. ఈరోజు మరి అన్అఫీషియల్ గా భారతదేశంలో 30 నుంచి 40% వరకు క్రైస్తవులు ఉన్నారు. దానికి ఉదాహరణ నెల్లూరు జిల్లాలో ఈరోజు విలేకరులందరికీ నేను మరి తెలియజేసుకుంటున్నటువంటి మనం ఏంటంటే, మీకు తెలియంది ఏమీ లేదు. ఆన్లైన్లో ఈరోజు కొట్టి మీరు చూసినా తెలుస్తుంది. నెల్లూరు జిల్లా క్రైస్తవుల జనసంఖ్య ఎంతండి? 22,202. మరి మీరు చూస్తున్నారండి, మన నెల్లూరు టౌన్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎంతమంది క్రైస్తవులుగా మారున్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు గుర్తించట్లేదండి ప్రభుత్వం? మరి గుర్తించడానికి చట్టం ఎందుకు చేయకూడదండి ప్రభుత్వం? వాళ్ళ చేతిలో పని కాదా అది? ఇంతమంది ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రభువుని నమ్ముకొని క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయితే వాళ్ళని ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళని అణిచేయాలనుకోవటం ఏంటంటే అసలు ఇది? ఈ విషయాన్ని ఎక్కడన్నా చూస్తున్నామా? ఏ మతంలోనైనా చూస్తున్నామా? ఏ కులంలోనైనా చూస్తున్నామా? ఇది ఒక్క క్రైస్తవంలోనే చూస్తున్నాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో 50,000 నుంచి 70-80 వేల మందికి క్రైస్తవులు మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. అయితే మీరేం చేస్తున్నారండి? నెల్లూరు జిల్లా మొత్తం కలిపి 22,000 మంది ఉన్నారని చూపిస్తున్నారు. దీనివల్ల మేము ఎంత నష్టపోతున్నాం అంటే, ఈరోజు ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు, మాకు సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, మాకు సరైనటువంటి సేవలు అందించట్లేదు వాళ్ళు. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు మేము తిరిగినాం. ప్రతి నియోజకవర్గంలో 60,000 మంది యావరేజ్గా క్రైస్తవులు ఉన్నారు. 60,000 ఒక సైడ్ ఓట్లు పడితే ఈరోజు ఎమ్మెల్యేగా గెలవలేరా? ఎంతమంది ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు? ఎన్ని వేలతో వాళ్ళు గెలుస్తున్నారు? ఈరోజు క్రైస్తవులనే వాళ్ళని కులాల వారిగా విడదీసి వాళ్ళకి ఐక్యత లేదు, వాళ్ళని మనం లోపరుచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలాగ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. జై భీమరావ్ భారత్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మరి ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, నేను చెప్తున్నాను, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంతవరకు నామినేటెడ్ క్రిస్టియన్ ఎమ్మెల్యే పదవి ఎందుకు ఇవ్వలేదండి మీరు? మరి క్రిస్టియన్స్ తరఫున ఒక వాదన మీరు మా తరఫున వినిపించే ఒక ఎమ్మెల్యే ఉండాలి కదా, నామినేటెడ్ ఎమ్మెల్యేని ఇస్తారు కదా మీరు, మరి ఎందుకు ఇవ్వలేదు? గత మరి 14, 10, 19 మధ్యలో ఫిలిప్ టోచర్ని ఇచ్చారు కదా, మరి ఈరోజు ఎందుకు ఎమ్మెల్యే పదవిని మీరు ఫిలప్ చేయకుండా అట్లాగే వదిలేస్తున్నారు? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పే మాట ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవుల సెన్సెస్ కరెక్ట్గా తీయండి. అలాగే వారికి ఉన్నటువంటి ఇబ్బంది, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3ని ఎమ్మటే రద్దు చేయండి. క్రైస్తవులకి స్వతంత్రతను కల్పించండి. వాళ్ళ పేదరికంతో పాటు ఇంకా మీరు ఇబ్బందులు పెట్టడం అనేది న్యాయం కాదు. ఈ విషయాన్ని జై భీమరావ్ భారత్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విషయాన్ని మీరు ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో ఎవరైతే క్రైస్తవులకు అండగా నిలబడతారో, ఎవరైతే క్రైస్తవుల పక్షాన పనిచేస్తారో వాళ్ళందరూ ఒక పక్షానికి వచ్చి ఓట్లు వేస్తే ఈ ప్రధాన పార్టీలు కొట్టుకోబోతాయనే విషయాన్ని ఆలోచించుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నాను. జై భీమరావ్ భారత్ పార్టీ 2029లో ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవులకి ప్రాధాన్యత ఇస్తుంది. క్రైస్తవ ఓట్లతోనే రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు, జగన్ గారు మీ పార్టీల్లో క్రైస్తవులకి సముచిత స్థానాన్ని మీరు కల్పించి క్రైస్తవులకి గౌరవించాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది క్రైస్తవుల్ని ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటున్నారు, కానీ వాళ్ళని అధికారపూర్వకంగా మాత్రం ఏమాత్రం గుర్తించడం లేదనే విషయాన్ని తీవ్రంగా జై భీమరావ్ భారత్ పార్టీ ఖండిస్తుంది. భవిష్యత్తులో కూడా మరి క్రైస్తవుల పక్షాన జై భీమరావ్ భారత్ పార్టీ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ మైనంపటేశ్వరతో నేను తెలియపరుచుకుంటున్నాను. పేరు డాక్టర్ ఎలిషా కుమార్ కలివెల, దళిత గిరిజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా
కొనసాగించాలని దళిత సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాము. అలాగే జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుండి డాక్టర్ యేసురత్నం గారు ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 అది రాజ్యాంగ విరుద్ధం. ఎవరిను సంప్రదించి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెచ్చారు. అప్పటికి దళిత క్రైస్తవులను సంప్రదించకుండా కేవలం బ్రాహ్మణ క్రైస్తవులను సంప్రదించి అప్పట్లో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తేవడం జరిగింది. అయితే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3 ఆర్టికల్ 14కు 15కు 17కు 21కి ముఖ్యంగా 25 ఆర్టికల్ 25కు వ్యతిరేకం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల మూల సూత్రాలను పార్లమెంట్ సైతం మార్చలేదు. ఎందుకంటే 3/4 మెజారిటీ ఉండాలి. తర్వాత 341 ఆర్టికల్ ద్వారా ఏ లిస్టులో ఏ కులాలు ఉండాలన్నది రాష్ట్రపతికి అధికారం ఉన్నప్పటికీ కానీ మౌలిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది కాబట్టి దానిలో పారా 3ను రద్దు చేయాలి. ఈ దేశంలో షెడ్యూల్ కులాల వారు హిందూవేతర మతాలను స్వీకరిస్తే వాళ్ళు షెడ్యూల్ కులాల జాబితాలో ఉండరు అన్నది ఆ యొక్క రాష్ట్రపతి గారి ఉత్తర్వు. అయితే అది రాజ్యాంగ విరుద్ధము, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. మరి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, క్రైస్తవం ఒక మతం కాదు, ఒక మార్గము. కులానికి మతానికి సంబంధం లేదు. కులము అనేది మనిషి సంప్రదాయంగా వారి రక్తబంధంగా కులం వస్తుంది. మతము వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మతం తీసుకోవచ్చు. అందుకే రాజ్యాంగంలో నీకు ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, దాన్ని ప్రచారం చేయొచ్చు అని ఆర్టికల్ 25 చెప్తూ ఉంది. మేము రాజ్యాంగబద్ధంగానే వెళ్తూ ఉన్నాం. మరి దళిత క్రైస్తవులకు సంబంధం లేకుండా తెచ్చిన ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి. ఏవైతే దళిత క్రైస్తవులకు ఇప్పటికి కూడా ఆ వివక్షత కొనసాగుతూ ఉంది. ఈ రోజుకి చూస్తే రెడ్డి క్రైస్తవులకి ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది, మాలామాదిగలకి మరొకటి ఉంటుంది. సెమెట్రీలు చూస్తే రెడ్డి వాళ్ళ సమాధులని ఓ చోట ఉంటాయి, మాలామాదిగలు ఒక చోట ఉంటాయి. అంటే వివక్షత అనేది క్రైస్తవ మతంకి వచ్చినప్పటికి కూడా ఇది కొన్ని తరతరాలుగా పేరుకుపోయిన జాడ్యం కాబట్టి ఈ వివక్షత ఉంది. ప్రభుత్వం క్రైస్తవ మతంలో వివక్షత లేదు, హిందూ మతంలో వివక్షత ఉంది అని ప్రభుత్వం చెప్తున్నా క్రైస్తవ మతంలో కూడా వివక్షత ఉంది. కాబట్టి సామాజిక వెనుకబాటుతనము, ఆర్థిక వెనుకబాటుతనము, వివక్షతకు గురైన సందర్భాలలో
షెడ్యూల్ జాబితాలో ఈ లిస్ట్ వీళ్ళందరినీ చేర్చారు తప్ప కేవలం మతంతో చేరలేదు. అయితే 56లో సిక్కు